లేకపోతే ఎక్కడ దాడి జరిగినా సరే వాటి యొక్క మూలాలు ఈ పీఓకలో ఉండేటువంటి ఈ 3 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నాయి. ఆ హెడ్ క్వార్టర్స్ లోనే వీళ్ళంతా కూడా భారత్పై జరిగినటువంటి దాడుల్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఆ హెడ్ క్వార్టర్స్ లోనే శిక్షణ పొందారు. తర్వాత కసబ్ కానీ లేకపోతే హెడ్లీ కానీ మిగతా వీళ్ళంతా కూడా ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ లోనే శిక్షణ పొంది వాటిని టార్గెట్ చేశారు. వాటినే ఇది చేయడం జరిగింది. అంటే రాత్రి 1 గంట 2 గంటలప్పుడు ఖచ్చితత్వంతో కూడినటువంటి ఒక అధునాతన టెక్నాలజీతో ఆ టార్గెట్స్ ని కూల్ చేసినప్పుడు అక్కడ ఎవరుంటారు? సివిలియన్స్ అనేది పెద్దగా ఎవరు ఉండరు. అయితే ఒకవేళ ఉంటే వాళ్ళందరూ కూడా తీవ్రవాదులు అయి ఉంటారు. ఆ తీవ్రవాదులు చనిపోయి ఉంటారు. కాబట్టి ఆ తీవ్రవాదులు చనిపోయినందుకు వీళ్ళు స్టేట్ హానర్ తో వాళ్ళని సగౌరవంగా అంత్యక్రియలు చేస్తున్నారు. దీన్ని బట్టే పాకిస్తాన్ ఎవరికి మద్దతు ఇస్తుంది, పాకిస్తాన్ ఎవరి చేతిలో ఉంది అన్నది కూడా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది అన్నది భారత యొక్క వైఖరి. సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా వాళ్ళు స్టేట్ హానర్స్ తో ఆ యొక్క తీవ్రవాదులకు ఎవరైతే అంత్యక్రియలు చేశారో దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఈ రోజు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విడుదల చేశారు. సో అంతర్జాతీయ సమాజం ముందు మాత్రం పాకిస్తాన్ యొక్క ఏదైతే ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్ వైఖరి గురించి, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద కృష్ణ ఏకకాలంలో చూస్తే అటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఏకకాలంలో ప్రయత్నం జరుగుతోంది కాల్పులకి సంబంధించి, అటు గగనతలంలో కూడా జరుగుతోంది. రెండు పక్షాలుగా మనం ఎంత సంసిద్ధతతో ఉన్నాం అంటే ఇప్పటికీ కూడా ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఇంకా కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు కదా? ఖచ్చితంగా ఇది ఇటువంటి కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ కి ఏమి కొత్త కాదు. పాక్ కి ఖచ్చితంగా గుణపాఠం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నది భారత ప్రభుత్వం భావిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి విలేకరుల సమావేశం, ఈ అఖిలపక్ష సమావేశంలో కూడా సింధూర్ ఆపరేషన్ సింధూర్ అన్నది ముగియలేదు, ఇది ఇంకా కొనసాగుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది అన్నది భారత దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం. సో పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని తెలిసిన తర్వాత భారత ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉంటుంది. ఆ యొక్క పాక్ దాడుల్లో మన సివిలియన్స్ ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు కూడా తగినటువంటి చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి పక్కాగా మన దగ్గర ఏదైతే అన్ని భద్రతా బలగాలతో పాటు అక్కడ నిజానికి 2-3 రోజుల నుంచే సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ గ్రామాలన్నింటిని కూడా ఖాళీ చేయించారు. అక్కడ పంజాబ్ లో అయితే వాళ్ళకు ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా 2 రోజుల ముందే మీరు కోసేసుకోండి, కోసి మీరు కుప్పలు పెట్టుకొని మీరు వాటిని ఇళ్లకు తెచ్చేసుకోండి అని కూడా వాళ్ళకి సలహా ఇచ్చారు. అంటే ఒక ప్రిపేర్డ్ గా ఉన్నారు. ప్రిపేర్డ్నెస్ అన్నది, సన్నద్ధత అన్నది మన భారత వైపు నుంచి ఉంది. ఆ విధంగా జరుగుతుందని ఊహించారు. తర్వాత అక్కడ పంట పొలాలను పూర్తిగా చేశారు. తర్వాత అక్కడ ఏమీ లేకుండా, సరిహద్దుల్లో ఏమీ లేకుండా వాళ్ళన్ని ఇళ్లను కూడా ఖాళీ చేయించి ఇంకా ఒక 100 కిలోమీటర్ యువతల సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి ఆ శిబిరాల్లోనే వీళ్ళందరినీ కూడా ఉంచారు. ఇటువంటి జరుగుతాయని. కాకపోతే ప్రాణ నష్టం అనేది ఏమాత్రం కూడా పెద్దగా జరగకపోవచ్చు. ఎందుకంటే సివిలియన్స్ అందరినీ కూడా తగిన జాగ్రత్తలతోనే 2-3 రోజుల ముందే వాళ్ళందరినీ తరలించి, అంటే ఉదయం పూట వాళ్ళు పొలాలకు వెళ్ళి కొంత పనులు చేసుకుని వస్తారు. ఇటువంటి ఫైరింగ్స్ అంతా కూడా రాత్రిపూట ఎక్కువగా జరుగుతాయి కాబట్టి రాత్రిపూట మాత్రం ఇక్కడికి వచ్చి ఈ యొక్క హైడౌట్స్ లో ఉంటా ఉంటారు. మళ్ళీ తెల్లారిపోయి మళ్ళీ పనులు చేసుకుని 1 గంట 2 గంటలు మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. గతంలో అయితే అలా జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇది ఒక ప్రాక్టీస్ అనేది అక్కడ ఒక ప్రోటోకాల్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళకు ఈ ప్రోటోకాల్స్ గురించి చాలా బాగా తెలుసు. పైగా వాళ్ళు బంకర్లు కూడా ఉంటాయి. ఆ బంకర్లలో సైరన్ మోగగానే బంకర్లోకి వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటూ పోతుంటారు. సో అక్కడ సంబంధించి సివిలియన్స్ కానీ వీళ్ళకి కానీ ఎటువంటి నష్టం జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది భారత ప్రభుత్వం అయితే పక్కా ప్రణాళికతో ఉంది. దానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే ప్రధాని అటు జాతీయ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, అజిత్ దోవల్ భద్రతా సలహాదారు వీరందరితో భేటీ అయ్యారు కదా. అన్ని రంగాలతో అటు పై స్థాయిలో కానీ కింది స్థాయిలో అందరితో